వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామ పంచాయతీలు సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. టెక్కలి నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించి 3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తిర్లంగి పంచాయతీ టీటీ రోడ్ నుంచి గంగాధరపేట గ్రామం వరకు 1.17 కోట్ల రూపాయలతో ఉపాధి హామీ నిధులతోనూ, సీతారాంపురం పంచాయతీ అంజనాపురం జంక్షన్ నుండి వెంకటాపురం వరకు 1.83 కోట్ల రూపాయల ఉపాధి నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. శంకుస్థాపనలు, పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని ఆయన కొనియాడారు. సంబంధిత శ్రామిక వర్గాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కరోనా వంటి సంక్లిష్ట సమయంలో కూడా ప్రాణాలను లెక్క చేయకుండా పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి సేవలందించినట్లు గుర్తు చేశారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం సులభ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానికుల నుంచి వచ్చిన విన్నపాలను పరిగణలోకి తీసుకుని మంత్రి మున్నింటి వేళ ఇక్కడ సులభ కాంప్లెక్స్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజల ఇబ్బందులను పరిష్కరిస్తూ సంబంధిత పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతానికి వచ్చే ప్రయాణికులకు సులభ కాంప్లెక్స్ నిర్మాణం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. శంకుస్థాపన నేపథ్యంలో పనులు త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. మంత్రి చొరవను పలువురు హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగులు ఆత్మగౌరవంతో నిలబడే విధంగా సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమాజంలో దివ్యాంగులు ఆత్మగౌరవంతో నిలబడే విధంగా సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వం మానవీయ కోణంతో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దివ్యాంగుల కుటుంబానికి భారమవుతున్నామని, ఆత్మ న్యూనతతో ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజ నరసింహ, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా బాల భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వయోవృద్ధుల కోసం డే కేర్ సెంటర్లను వర్చువల్ గా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం 50 కోట్లు కేటాయించి అవసరమైన ఉపకరణాలు అందించి దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడాన్ని ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో తాము వెనుకపడ్డామని ఆలోచన రాకుండా అన్ని రంగాల్లో దివ్యాంగులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. విద్యా, ఉద్యోగాల్లో దివ్యాంగులకు అవసరమైన రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే వారికి ఆర్థికంగా 2 లక్షల రూపాయలు ఆర్థికంగా సహాయం అందించాలని నిర్ణయించామన్నారు. దివ్యాంగులు క్రీడల్లో రాణించే విధంగా అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. ప్యారా ఒలింపిక్ లో రాణించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చామన్నారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను అందిపుచ్చుకోవాలన్నారు. ట్రాన్స్జెండర్ల విషయంలో కూడా సమాజం వివక్ష చూపడం, కుటుంబ నిర్లక్ష్యానికి గురయ్యే వారికి వివిధ శాఖల్లో ప్రభుత్వం ఉద్యోగం కల్పించడమే కాకుండా ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తుందన్నారు. వారికి సమాజంలో సముచిత గౌరవం ఇవ్వడానికి, వారి హక్కుల గురించి వారే మాట్లాడే విధంగా మున్సిపల్ కార్పొరేషన్లో కో-ఆప్షన్ సభ్యులుగా ఒక ట్రాన్స్జెండర్ ను నామినేషన్ చేయాలని సూచన చేశారు. దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలు, బ్యాటరీతో నడిచే త్రిచక్ర వాహనాలు, బ్యాటరీ వీల్ చైర్లు, ల్యాప్టాప్లు, వినికిడి యంత్రాలు, మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఆయన జిల్లా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ పరేడ్ ఏర్పాటు తగు చర్యలు తీసుకోవాలని ఏఆర్డీఎస్పీ శేషాద్రిని ఆదేశించారు. శానిటేషన్, స్టాల్స్ మార్కింగ్, పార్కింగ్ తదితరమైన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు తెలిపారు. వేదిక ఏర్పాటు, మ్యాప్, రిఫ్రెష్మెంట్స్, శకటాలు ఏర్పాటుకు సివిల్ సప్లై, పీడీ హౌసింగ్, డిఎంహెచ్ఓ, డిఈ, వ్యవసాయ శాఖ, డిఆర్డీఏ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, అగ్నిమాపక శాఖ తదితర శాఖల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్టాల్స్ ఏర్పాటు డిఆర్డీఏ, గిరిజన సంక్షేమం, వ్యవసాయ శాఖ, అటవీ శాఖ, మెడికల్, మెప్మా, ఏపీఎంఐపి, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, ఏపీడీసీఎల్ తదితర శాఖల ఏర్పాట్లు చేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, డిఈఓ, వేదిక ఏర్పాట్లు, ఆర్ఎండ్బిఎస్ఈ, స్పీచ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, డిఐపిఆర్ఓ చూడాలన్నారు. అవార్డుల పేర్లు 13వ తేదీలోగా జాబితా పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, అదనపు ఎస్పీ కెవి రమణారావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, శ్రీకాకుళం, పలాస, టెక్కెలి ఆర్డీఓలు కె సాయి ప్రత్యూష, వెంకటేష్, కృష్ణమూర్తి, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, హౌసింగ్ పీడీ డి రమణాకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లాలోని రౌతులపూడి మండలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని ఉప ప్రణాళిక ప్రాంతమైన సార్లంక గ్రామంలో మంటలు చెలరేగడంతో 38 పురిళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రాణనష్టం ఏమీ జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. సార్లంక గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ స్పందించారు. సహాయక చర్యలు పాల్గొనాలని అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బాధితులకు అవసరమైన దుస్తులు, ఆహారం, టార్చ్ లైట్లను అందించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రోడ్డు భద్రతను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసఫ్ గోడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ట్రాఫిక్ నియంత్రణ విషయంలో ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడం, సిగ్నల్ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం, రవాణా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన అజెండాగా విధి విధానాలతో నూతన చట్టం తీసుకురావాలని అవసరం ఉందని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం గూగుల్తో అవగాహన ఒప్పందం చేసుకున్నామన్నారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్లతో అనుసంధానం చేసుకోవడమే కాకుండా ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకుని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మైనర్లు వాహనం నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిని నియంత్రించాలన్నారు. ఉల్లంఘనలపై చలాన్లు వేస్తున్నామన్నారు. మళ్లీ వాటిని కట్టడానికి ఆఫర్లు ఇస్తున్నామన్నారు. వారి బ్యాంక్ అకౌంట్లో వాహనాలను అనుసంధానం చేయండి అన్నారు. చలాన్ పడిన వెంటనే వారి బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్ గా డబ్బులు కట్టయ్యేలా బ్యాంక్తో సమన్వయం చేసుకునే ప్రణాళికలు చేయండి అన్నారు. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమవుతున్న తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేయాలన్నారు. ఇలాంటి వాటిని నివారించడానికి చిన్నతనం నుంచే అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికను రూపొందించడానికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పోలీస్ శాఖను అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ప్రజాప్రతినిధులు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి సివి ఆనంద్, డీజీపీ శివరెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మాజీ మంత్రి గుండా అప్పల్ సూర్యనారాయణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. మాజీ మంత్రి గుండా అప్పల్ సూర్యనారాయణ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గుండా అప్పలసూర్యనారాయణ మృతదేహాన్ని అరసవిల్లిలోని తన స్వగ్రామానికి ఆయన చేరుకొని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు గొండశంకర్, భగ్గు రమణమూర్తి, కోన రవికుమార్, మామిడి గోవిందరావులు మరియు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, శాసనసభ్యునిగా పనిచేసి అందరి అభిమానిగా, అజాత శత్రువుగా శ్రీకాకుళం నియోజకవర్గానికి విశేష సేవలందించిన వ్యక్తి గుండా అప్పలసూర్యనారాయణ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీలో పుట్టి అందులోనే 4 పర్యాయాలు శాసనసభ్యులుగా ఎన్నికై పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి ముక్కుసూటిగా మాట్లాడిన వ్యక్తి అని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అని తెలిపారు. ఆయన మృతి చాలా బాధాకరమని, ఆయన మరణ వార్త తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే వెళ్లాలని వారి సూచనల మేరకు తాను వచ్చినట్లు వివరించారు. పార్టీ ఒక సీనియర్ నాయకుని కోల్పోవడం బాధాకరమన్నారు. గుండా అప్పలసూర్యనారాయణ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యుడిగా పనిచేసి అందరి అభిమానిగా, ఆజాత శత్రువుగా ఈ నియోజకవర్గానికి విశేషమైనటువంటి సేవలు అందించిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో పుట్టి అదే పార్టీలో 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికై తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి ముక్కుసూటిగా ఏదున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ అప్పలసూర్యనారాయణ గారు. నిన్న ఆకస్మికంగా ఇంట్లో పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్లి సర్జరీ చేసినా సరే ఈరోజు మరణం చెందడం చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఇమీడియట్ గా వెళ్ళమని చెప్పడం, ఈరోజు మేము రావటం జరిగింది. ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. ముఖ్యమంత్రి గారు రేపు అప్పలసూర్యనారాయణ యొక్క అంత్యక్రియలను కూడా అధికార లాంఛనాలతో చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడే ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి చెప్పాం. రేపు అంత్యక్రియలు కూడా అధికార లాంఛనాలతో జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. అప్పలసూర్యనారాయణ గారు ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నట్లు చెప్పారు. అప్పలసూర్యనారాయణ ఆత్మకు శాంతి కలగాలని విడిచి వెళ్లిన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎచ్చెల నియోజకవర్గంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎచ్చెల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చెల నియోజకవర్గం రణస్థలం మండలం కొండములగం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా స్థానిక యువకులు నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను ఎచ్చెల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు వైసీపీ ఇన్ఛార్జ్ గొర్లె కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు బ్యాటింగ్ చేసి అలరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, యువకులకు క్రీడల ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా ఐకమత్యాన్ని చాటి చెప్పే వేదికలని ఈ సంక్రాంతి వేడుకలు క్రీడా స్ఫూర్తితో కలిసిమెలిసి ఆటలు ఆడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొర్లె అప్పలనాయుడు, ఎంపీటీసీ రెడ్డి వాసు, మాజీ సర్పంచ్ కలిశెట్టి కన్నంనాయుడు, వైసీపీ నాయకులు కెల రామకృష్ణ, యువకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేటలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. సూర్యాపేట పట్టణంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పట్టణంలోని డీమార్ట్ పక్క సందులో నివాసముంటున్న వివాహిత ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. మృతురాలి భర్త గత 2 సంవత్సరాలుగా కెనడాలో నివాసముంటున్నాడు. ఇటీవల సూర్యాపేటకు వచ్చిన భర్త తిరుపతికి వెళ్లిన సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న టౌన్ పోలీసు ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో సంక్రాంతి సంబరాలు, ఆఫర్ల వెల్లువ. బాయ్స్ టీ-షర్ట్, లేడీస్ కుర్తీ ఏదైనా 99 రూపాయలకే. ప్రతి 750 ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. ఏదైనా ఒకటి కొనండి, రెండవది అదే విలువగల సేమ్ ఐటెం ₹1 పొందండి. ప్రత్యేక కౌంటర్లలో శారీస్ పై కేజీ సేల్, కాంబో ఆఫర్స్ అప్ టు 40% ఆఫ్.
వామిక ఫ్యాన్సీ శారీ 649, సోనం బ్లౌజ్ వర్క్ శారీ 999, కనక బ్రాసో శారీ 1099, సౌత్ సీకో శారీ 1399, కోయంబత్తూర్ సాఫ్ట్ సిల్క్ శారీ 1449, కలకత్తా వర్క్ శారీ 1499 మాత్రమే. పైతాని లంగా ఓణి సెట్ 1949 రూపాయలకే. కంచి బ్రోకెట్ పట్టు శారీ 1999 మాత్రమే. విస్తారా ఫ్యాన్సీ శారీ 2599 మాత్రమే. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బాయ్స్, గర్ల్స్ వేర్, మెన్స్ వేర్, ఫర్నిషింగ్ పై అత్యంత భారీ తగ్గింపు ధరలు. ఎస్ఆర్ షాపింగ్ మాల్. అందుకున్న టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గొండ అప్పల సూర్యనారాయణ మృతి పట్ల కిమిడి కళా వెంకట్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి గొండ అప్పల సూర్యనారాయణ అకాల మరణం పట్ల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని అప్పల సూర్యనారాయణ నివాసానికి చేరుకున్న కళా వెంకట్రావు ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన ఆప్తమిత్రుడిని కోల్పోయిన దుఃఖంలో ఆయన కంటతడి పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. నివాళులర్పించిన అనంతరం కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన నాటి నుండి నేటి వరకు గొండ అప్పల సూర్యనారాయణ ఎంతో హుందాగా, నీతికి నిజాయితీకి కట్టుబడి రాజకీయాల్లో కొనసాగారన్నారు. విలువతో కూడిన రాజకీయాలకు ఆయన నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన మరణం కేవలం శ్రీకాకుళం జిల్లాకే కాదు, మొత్తం ఉత్తరాంధ్రకు మరియు తెలుగుదేశం పార్టీకి భారీ నష్టమన్నారు. పార్టీ క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఆయన అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు. వివేకానంద యువజన సంఘం సభ్యులు సోంపేట సంస్కార భారతి విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దగొజ్జేరియా గ్రామంలో ఉత్తరాంధ్ర స్థాయి క్విజ్ పోటీలు విజ్ఞానోత్సవంగా మారింది. ఉత్తరాంధ్ర స్థాయి క్విజ్ పోటీలు నిర్వహణ కమిటీ, స్థానిక వివేకానంద యువజన సంఘం సభ్యులు, సోంపేట సంస్కార భారతి విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది సాంప్రదాయంగా నిర్వహించే ఈ క్విజ్ పోటీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన అనేక జట్లు పాల్గొన్నారు. ప్రతి జట్టు నుంచి 4 సభ్యులు పాల్గొని తమ విజ్ఞాన సామర్థ్యాన్ని ప్రదర్శించగా పోటీలు చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగాయి. విద్యార్థులు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొని కార్యక్రమానికి విశేష ఉత్సాహాన్ని అందించారు. ఈ క్విజ్ పోటీల్లో కవిటి మండలం లండారిపుట్టుగా జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచి విజేతగా అవతరించింది. కంచిలి మండలం రతన్ టాటా జట్టు ద్వితీయ స్థానం, కవిటి మండలం చింతామణి జట్టు తృతీయ స్థానం సాధించారు. విజేతలకు ప్రథమ బహుమతిగా 10,116, ద్వితీయ బహుమతిగా 8,116, తృతీయ బహుమతిగా 6,116 నగదు బహుమతులతో పాటు ఆకర్షణీయమైన షీల్డ్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాల అశోక్ మాట్లాడుతూ, యువత విజ్ఞానం, ఆలోచన శక్తి, క్రమశిక్షణతో ముందుకు సాగితేనే సమాజం బలపడుతుందన్నారు. స్వామి వివేకానందుడి జీవితమే యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధారించుకుని చదువుతో పాటు విలువలను కూడా అలవర్చుకోవాలని సూచించారు. దేశ నిర్మాణంలో యువతే ప్రధాన శక్తి అని, ఇలాంటి క్విజ్ పోటీలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అశోక్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొందల ఢిల్లీశ్వరరావు, మాజీ సర్పంచ్ బొడ్డ రామ్కుమార్, ఎంపీడీఓ తిరుపతిరావు మరియు కూటమి నేతలు, గ్రామస్తులు, వివేకానంద యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. కోస్టా ప్రీమియర్ లీగ్ ఆటల పోటీలను టీడీపీ సీనియర్ నేత పిసిని జగన్నాథం నాయుడు ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కోస్టా ప్రీమియర్ లీగ్ ఆటల పోటీలను మంగళవారం టీడీపీ సీనియర్ నేత పిసిని జగన్నాథం నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పిసిని అసిన్నాయుడు, ఎక్స్-ఎంపీటీసీ పైడ అప్పడదొర, యువ నాయకులు పిసిని హరికృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్నాథం నాయుడు మాట్లాడుతూ, పరిసర గ్రామాల నుంచి కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు. క్రీడల ద్వారా ఆరోగ్యంతో పాటు మనలో ఐక్యత పెరుగుతాయని, అందుకే ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.